షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ని ఓ స్టార్ కమెడియన్ అవమానించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాజ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది విజయదశమికి విడుదలవుతుంది. త్వరలోనే వార్ 2 చిత్ర షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు. దీనికి సంబంధించిన డేట్లు కూడా ఇచ్చేశారు. దేవరా మొదటి భాగం పూర్తయిన తర్వాత దేవరా 2 చేస్తారా లేదంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తారా అనే విషయం స్పష్టత రావాల్సి ఉంది. పూర్తిగా మారిపోయిన తారక్ యంగ్ టైగర్ మొన్నటి వరకు ఎంత అధిక బరువుతో ఉండేవారో అందరికీ తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో కంత్రి యమదొంగ సినిమాల సమయానికి పూర్తిగా తాను మార్చుకోగలిగారు. యమదొంగ సినిమాలో తారక్తో పాటు అలీ కూడా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో తారక్ బరువు గురించి అలీ ప్రస్తావించడంతో పాటు కొన్ని కామెంట్స్ కూడా చేశారట. అలీ ఏం మాట్లాడాడు అనే విషయాన్ని ఒక్క సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ జయప్రదతో షేర్ చేసుకున్నారు. శరీర బరువు గురించి మాట్లాడుతూ అంతకుముందు హరికృష్ణకు తండ్రిలా ఉండేవాడివని, ఇప్పుడు మాత్రం హరికృష్ణకు కొడుకులా ఉన్నావంటూ అన్నారు. అదేంటన్నా అలాంటి మాట అన్నావు, నేను అంత చండాలంగా ఉండేవాడినా అని తారక్ అలీని ప్రశ్నించారు. అయితే అలీ అలా అన్నందుకు ఎంతో బాధపడ్డానన్నారు. అయితే తర్వాత మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. హరికృష్ణకు తండ్రి అంటే ఎన్టీఆర్ కదా, కాబట్టి ఎన్టీ రామారావుతో తనను పోల్చడం ఎంతో సంతోషం అనిపించింది అని ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని తారక్ చెప్పారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ శరీర బరువుకు సంబంధించి అలీ చేసిన కామెంట్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ కామెంట్స్.